మనకి అక్టోబర్‌లో చూసుకున్నప్పుడు దాదాపు 310 మంది వరకు మావోయిస్టులు ఇటు మల్లోజుల వేణుగోపాల్ నాయకత్వం, తర్వాత ఆసన్న నాయకత్వంలో దాదాపు 310 పైగా మావోయిస్టులు సరెండర్ అయ్యారు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 20 నెలల కాలంలో దాదాపు 2500 మంది మావోయిస్టులు సరెండర్ అయిపోయారు. 2000 మందికి పైన అరెస్టులు జరిగాయి. తర్వాత ఒక 500 నుంచి 700 మంది ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఓవరాల్గా తీసుకుంటే ఈ 20 నెలల్లో 5000 మందికి పైన మావోయిస్టులు అడవులో నుంచి ఖాళీ అయిపోయారు. ఇంకా మహా అంటే ఒక 400 నుంచి 500 వరకే ఉండొచ్చు అక్కడ అనేది ఒక అంచనా. ఇప్పుడు మొన్న అంతకు ముందు రోజు కూడా దాదాపు 71 మంది మావోయిస్టులు బయటకు వచ్చేసారు. ముందుగా చెప్పుకోవాలంటే మనకు నార్త్ మాడ్, అక్కడ అబూజ్ మాడ్ అని నార్త్ మాడ్ అని అంటారు. మామూలుగా ట్రైబల్స్ మాడ్ అని పిలుస్తారు. అబూజ్ మాడ్ అంటే అబూజ్ అంటే అర్థం కానిది. అక్కడ మనకి ఇది అంతుపట్టని ఒక ప్రదేశం అని చెప్పి అబూజ్ మాడ్ అని పేరు పెట్టారు, కానీ లోకల్స్ అంతా మాడ్ అని పిలుస్తారు. ఈ మాడ్లో నార్త్ మాడ్ అంటారు, సౌత్ మాడ్, నార్త్ మాడ్. ఈ నార్త్ మాడ్ నుంచి 50 మంది మావోయిస్టులు వచ్చి సరెండర్ అయిపోయారు. రాజ్మన్ మండవి, తర్వాత రాజు సలాం అనే ఇద్దరు స్పెషల్ అంటే దండకారణ్య DKSZC అంటారు, అంటే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు వీళ్ళిద్దరు కూడా. అంటే పెద్ద స్థాయి నాయకులే మావోయిస్టులు అని చెప్పచ్చు. వీళ్ళ ఆధ్వర్యంలో DVCM అంటే డివిజనల్ కమిటీ ఉంటుంది. డివిజనల్ కమిటీ మెంబర్స్ 5 మంది, ఏరియా కమిటీ మెంబర్స్ ఒక 10 మందికి పైన, మొత్తంగా 50 మంది సరెండర్ అయిపోయారు. ఇందులో 39 వెపన్స్ని వీళ్ళు సబ్మిట్ చేశారు. ఈ 50 మందిలో 32 మంది మహిళలు, 18 మంది మగవాళ్ళు. సో ఓవరాల్గా ఒక పెద్ద స్థాయిలో డివిజన్ అయి ఖాళీ అయిపోయిందని చెప్పచ్చు. ఏరియా కమిటీలు డివిజను ఈ మాడ్, నార్త్ మాడ్లో ఖాళీ అయిపోయింది. ఇటు ఆ తర్వాత కాంకేర్ జిల్లా, బస్తర్ రేంజ్లో కాంకేర్ జిల్లాలో బస్తర్కి పోలీసుల దగ్గరికి వచ్చి సరెండర్ అయిపోయారు 21 మంది. 21 మందిలో కూడా 13 మంది మహిళలు, 8 మంది మాత్రం మగవాళ్ళు. దీనికి సంబంధించి CG ఖబర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్, హిందీ యూట్యూబ్ ఛానల్, వాళ్ళు వస్తుంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ మొత్తం వాళ్ళ అక్కడ నుంచి ఎలా వస్తున్నారు, ఏ కైండ్ ఆఫ్ మధ్యలో ఆగి ఎలా వండుకొని తింటున్నారు, ఇవన్నీ కూడా వీడియో షూట్ చేశారు. అందులో చాలా మందిని ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఇదంతా ఈ 21 మంది కూడా అక్కడ ముఖేష్ అంటే డివిజనల్ కమిటీ సెక్రటరీ ముఖేష్, ఆ అబ్బాయి కూడా ట్రైబలే, ఆ అబ్బాయి ఆధ్వర్యంలో వీళ్ళందరూ వస్తున్నారు అనమాట. సో ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ కూడా చేశారు. అబ్బాయి మొత్తం ఇంటర్వ్యూ కూడా నేను చూశాను. అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, మాకు ఇక్కడ మేము బతికే పరిస్థితి లేదు, పెద్ద ఎత్తున దమనకాండ నడుస్తూ ఉంది, అందుకని మేము ప్రజాజీవనంలో కలిసిపోయి మళ్ళీ ప్రజల కోసమే మేము పోరాడతాము అని చెప్తున్నాడు. అందుకనే మేము కండిషన్లు పెట్టాము. మేము పోలీస్ డిపార్ట్మెంట్లో DRG అంటారు, అక్కడ దండకారణ్య బస్తర్ ఏరియాలో ఈ DRG అనేది బలమైన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అనేది బలమైన ఫోర్సు. అందులో ఎక్కువగా ఎక్స్ మావోయిస్టులు, ట్రైబల్స్లే ఈ ఫోర్స్లో ఉంటారనమాట. సో అక్కడ మహిళా వింగ్ కూడా ఉంది దాంట్లో. సో అందుకని వీళ్ళు ఇప్పుడు సరెండర్ అయినాక ఈ కండిషన్కి అయితే ముందే మేము ఒప్పుకోలేదు, మేము DRGలో చేరమని చెప్పాము. సో కాబట్టి మేము పోలీసులో చేరం కాబట్టి మేము ఏదో చిన్న చిన్న వాళ్ళు మాకు స్కిల్ డెవలప్మెంట్ అవి చేసి ఏదో వృత్తులు అవి ఇస్తారు, మేము ప్రజలతోనే మమైకం ఉంటాం, మేము ప్రజలతో కూడా వీలైనంత వరకు మాట్లాడి మా అభిప్రాయాలు చెప్పి మేము ఇలా సరెండర్ అవుతున్నాం అని చెప్పేసి వస్తున్నాము, మాకు వేరే మార్గం లేదు అనేది ఆ అబ్బాయి చెప్పాడు. సో ఇక్కడ కూడా ఏంటంటే 4 డివిజనల్ కమిటీ మెంబర్లు, 9 మంది ఏరియా కమిటీ మెంబర్లు కూడా ఈ 21 మందిలో ఉన్నారనమాట. ఓకే. సో అంటే ఇక్కడ కూడా డివిజన్ అండ్ ఏరియా కమిటీలు ఖాళీ అయిపోయినట్టుగా మనకి తెలిసిపోతుంది. ఇంకా మనకు ఉండేది అక్కడ నార్త్ బస్తర్ మాత్రమే మిగిలి ఉందని చెప్తున్నారు. ఈ నారాయణపూర్ దగ్గర కొంతవరకు ఉన్నారని చెప్తున్నారు. అంటే హిడ్మా అండ్ దేవ్జీ వీళ్ళిద్దరూ మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. సెంట్రల్ కమిటీలో కూడా గణపతి ఏమయ్యాడు ఎవరికి తెలియదు, ఆయన చనిపోయడానికి పుకార్లు వస్తున్నాయి, లేదు ఆయన అమెరికాలోనో ఫిలిప్పైన్స్లో ఉన్నాడు అంటున్నాడు. ఇంత క్రైసిస్లో ఆయన బతికి యాక్టివ్గా ఉంటే కనీసం ఒక ప్రకటన వచ్చేది, అదేమి రాలేదు. కాబట్టి ఆయన బతుకుంటే యాక్టివ్గా లేకపోవచ్చు, మెంటల్గా కానీ ఫిజికల్గానే ఆయన
బాగాలేకపోవచ్చు, లేదా చనిపోయి కూడా ఉండవచ్చు, చెప్పలేము. గణపతి పరిస్థితి. మిగతా వాళ్ళు కూడా ఏజ్ 60 దాటిన వాళ్ళే. ఓన్లీ హెడ్మాన్ మాత్రమే 45 అలా ఉంటుంది. దేవ్జీ కూడా ఆయన యాక్టివ్ గానే ఉన్నాడు. వీళ్ళిద్దరు మాత్రమే ప్రజెంట్ ఉన్నారు. వీళ్ళిద్దరిలో కూడా గ్రౌండ్ లెవెల్లో పోరాడగలిగిన వ్యక్తి హెడ్మా మాత్రమే. ఓకే. అయితే ఒక పక్క మావోయిస్టులు సరెండర్ అవుతా ఉండడం మొదలవగానే ఇంకొక వైపు మైన్స్ కంపెనీలు రంగంలో దిగి ఆల్రెడీ కొన్ని కంపెనీలు మేము జాబ్స్ మీకు ఇస్తామని ఆఫర్ కూడా చేస్తున్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ కూడా అక్కడ మొదలైపోయింది. ఇప్పుడు గుజరాత్, మహారాష్ట్ర సంబంధించిన రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రంగంలో దిగేశారు. ఎందుకంటే ఇప్పుడు మావోయిస్టుల ఇబ్బంది లేదు కాబట్టి, ఆల్రెడీ రోడ్స్ అంతా కూడా మంచి రోడ్స్ వేసేస్తున్నారు కాబట్టి వాళ్ళు రంగంలో దిగి వేల ఎకరాలు కొనడం మొదలు పెట్టారు. నిన్ననే ముంబై సంబంధించిన ఒక కన్సోర్టియం, ఒక రియల్ ఎస్టేట్ కన్సోర్టియం సుర్గంజ అనే ఒక ఛత్తీస్గఢ్లో సుర్గంజ ప్రాంతంలో 50,000 హెక్టార్ల ల్యాండ్ కొనిందని చెప్తున్నారు. ఈ ల్యాండ్ నుంచి వాళ్ళు ఎకో టూరిజం దీనికి వాడబోతున్నారని చెప్తున్నారు. సో ఎకో టూరిజం అండ్ రియల్ ఎస్టేట్, హోటల్స్, మైనింగ్ ఇవి పెద్ద ఎత్తున ఆల్రెడీ మొదలైపోయినాయి. అక్కడ ఏంటంటే మనకి దండకారణ్యం అనేది ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ మొత్తం బార్డర్ ఏరియాలో 92,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటదన్నమాట.